వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న మొక్కజొన్న కొనుగోలును పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. కర్నూలు నగర శివారులో గార్గేయపురం డంపింగ్ యార్డులో చెత్తను శాస్త్రీయ విధానంలో డీకంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. కేసీఆర్ ని కలిసిన సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం. ఇక వివరాల్లోకి వెళితే, కోల్ ఇండియా సింగరేణి యాజమాన్యాల నిరంకుశ ధోరణి, అలసత్వంతో కార్మిక వర్గం ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోందని బీఎంఎస్ భావించిందని, సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల రక్షణ కోసం బీఎంఎస్ పోరాటాలకు సిద్ధమవుతోందని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదగిరి సత్తయ్య మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, మాదాసి రవీందర్, తుమ్మగట్టయ్య, కోటయ్య, లక్ష్మయ్య, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బొగ్గుగని కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారం నిమ్మకు నీరెత్తినట్టుగా కోల్ ఇండియా యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం భారతదేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గుగని కార్మికుల సమస్యల పరిష్కారంలో నియంతృత్వ ధోరణి, అలసత్వం, అన్ని రకాలుగా కార్మిక వర్గానికి ఆర్థిక ప్రయోజనాలు నష్టం చేసే విధంగా జరుగుతూ ఉన్న క్రమంలో అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ 113వ కేంద్ర కార్యవర్గ సమావేశం ఒరిస్సా తాల్చేర్లో జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా బొగ్గుగని కార్మికులకు సంబంధించిన సమస్యల మీద ఆల్ ఇండియా అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ కార్యవర్గ సమావేశం తీవ్రంగా సుదీర్ఘంగా చర్చించి కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో యాజమాన్యాల వైఖరిని తీవ్రంగా ఖండించింది, అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది. ఇక ఈ పరిష్కారం కొరకు పరిశ్రమల భవిష్యత్తు, పరిశ్రమల పరిరక్షణ, కార్మిక హక్కుల సంరక్షణ కొరకు ఆల్ ఇండియా వ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు సంబంధించిన సమస్యల మీద ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. దానిలో ప్రధానమైన సమస్య 12వ వేజ్ బోర్డుకు సంబంధించిన జాప్యం ఏదైతే జరుగుతూ ఉన్నదో దానికి సంబంధించిన అంశంలో చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. 30/6/2026 వరకు 11వ వేజ్ బోర్డు పీరియడ్ కాలపరిమితి ముగిసింది. 1/7/2026 నుంచి వెళ్ళి 12వ వేజ్ బోర్డు కమిటీకి సంబంధించిన నోటిఫికేషను వెలువడాలి. నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత కమిటీ కాన్స్టిట్యూట్ కావాలి. ఇప్పటి వరకు కమిటీకి సంబంధించిన నోటిఫికేషన్ వెళ్ళలేదు. దానికి సంబంధించిన కమిటీకి సంబంధించిన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇవన్నిటి కూడా కోల్ ఇండియా యాజమాన్యం నిరంకుశ వైఖరితోటి నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు సంబంధించిన సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నిటి కూడా పరిష్కారం కోరుతూ 12వ వేజ్ బోర్డు కోసం తీవ్రతరమైన ఆందోళన కార్యక్రమాలు గనులపైన, డిపార్ట్మెంట్లపైన, ఓపెన్ కాస్ట్లపైన నిర్వహించాలని ఆల్ ఇండియా తీర్మానాన్ని కూడా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్గా సింగరేణిలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. రేపు ఎల్లుండి నుంచి వెళ్ళే దాదాపుగా ఈ సింగరేణి బొగ్గన్లపైన, భవిష్యత్తు పైన, వేజ్ బోర్డు పైన ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీనిలో ప్రధానంగా
అధికారుల వైఖరి ఏదైతే సీఎంఓఏ ఉన్నదో ఆల్ ఇండియాకు సంబంధించింది, వాళ్ళు 10 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకొని డిపిఈ గైడ్లైన్స్ అని, సిపిఎస్యు అని చెప్పేసి సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వీసెస్ అని చెప్పేసి, సర్వీస్ రూల్స్ అని చెప్పేసి, ఎన్సీడబ్ల్యూకి సంబంధించిన ఎంప్లాయీ ఎవరైతే A1 గ్రేడ్కి సంబంధించిన ఎంప్లాయీ ఉన్నాడో ఆ ఎంప్లాయీకి సంబంధించింది 11వ వేజ్ బోర్డులో మాకంటే దాటిపోయిందని అధికారులకు అసంతృప్తి ఉన్నట్టు, కార్మికుని జీతం మాకంటే జీతభత్యాలు దాటిపోవద్దని వివిధ కోర్టులను ఆశ్రయించి, హైకోర్టులను ఆశ్రయించి డిపిఈ గైడ్లైన్స్ సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించుకొని కోర్టులకు పోయి తప్పుదారి పట్టించి మా ఎన్సీడబ్ల్యూకి సంబంధించిన వేజ్ బోర్డుకు సంబంధించిన దాని మీద అనేక సందర్భాలలో కోర్టులకు పోయి కోర్టులో కూడా చుక్కెదురైంది. ఒక కోర్టు ఏమో ఒక రకమైన తీర్పు ఇచ్చింది, ఒక కోర్టు ఏమో ఒక రకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వల్ల ఏమైంది అని అంటే వాళ్లకు కోల్ ఇండియా యాజమాన్యం కావలసుకొని అధికారులకు సంబంధించింది 2017 నుంచి వెళ్ళి ఏదైతే వాళ్ళకు వేజ్ రివిజన్ జరిగిందో 2027 వరకు వాళ్ళ కాలపరిమితి ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళకు పిఆర్పి మేము ఇవ్వాలని చెప్పేసి, కొత్త జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టు నుంచి వెళ్ళి డైరెక్షన్ పట్టుకొచ్చి ఆ డైరెక్షన్ కూడా ఇన్కంప్లీషన్గా ఉన్నప్పటికీ, అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా కోల్ ఇండియా యాజమాన్యం పనిగట్టుకొని ఇవాళ అమలు చేసింది. అమలు చేస్తే 3,500 కోట్ల రూపాయలు కోల్ ఇండియా యాజమాన్యం మీద పడ్డది, కార్మికుల మీద భారం పడుతూ ఉన్నది, పరిశ్రమల మీద భారం పడుతూ ఉన్నది. ఈ అధికారుల వైఖరి మార్చుకోవాలి. అధికారులకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వేజ్ రివిజన్ అయితే ఉన్నదో దానికి సంబంధించిన వాళ్ళు కొట్లాడుకోవాలి తప్ప ఇలా మాకు సంబంధించిన ఎన్సీడబ్ల్యూకి సంబంధించిన వేజ్ బోర్డుకు జీతభత్యాలు పెంచుకోవడం అనేది కార్మిక సంఘాలుగా, కార్మికులుగా మేము ముందుండి పోరాటం చేసి అనేక ఆందోళన కార్యక్రమాలు చేసి, సమ్మెలు చేసి, రాస్తారోకలు చేసి, ఇవాళ రోడ్ల నిర్బంధం చేసి, గనుల నిర్బంధం చేసి అనేక రకాలుగా సాధించుకున్నాం. 11వ వేతన ఒప్పందం అనేది భారతదేశ చరిత్రలో వేజ్ బోర్డు ఒప్పందాలలో చారిత్రాత్మకమైన ఒప్పందం. భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి ఫలితంగా వచ్చిందని చెప్పేసి కార్మిక వర్గానికి తెలుసు, అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా అక్కస్తోటి ఇలా యాజమాన్యాలు మరి ఈ రకంగా ప్రవర్తించడం సరైన విధానం కాదు. ఇవాళ భవిష్యత్తు కోసము సింగరేణిలో కూడా మ్యాన్ పవర్ తగ్గింది, కొత్త బావులకు సంబంధించింది కూడా సమస్యలు ఉన్నాయి. వేలంపాట ద్వారా అని చెప్పేసి అనుకున్నాము. వేలంపాటను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం ప్రకారం నూతన బొగ్గు గనులు వేలంపాట ద్వారా తీసుకోవాలని నిబంధన ఉన్నప్పటికీ, ఆదేశాలు ఉన్నప్పటికీ దాన్ని తప్పుదోవ పట్టించిన రాజకీయ పార్టీలు, దానికి సంబంధించిన అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా 12 సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో అనేక బొగ్గు గనులు సింగరేణి ప్రాంతంలో కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. మిగతా కోల్ ఇండియాలో జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ అన్ని రాష్ట్రాలలో అలిగేషన్ ద్వారా తీసుకున్నారు. వాళ్ళకు కొత్త బొగ్గు బావులు వచ్చినాయి, వాళ్ళకు అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. మరి సింగరేణిలో కూడా ఇంకా 200 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు సత్తుపల్లి నుంచి వెళ్ళి గోలెట్ వరకు, గోలెట్ నుంచి సత్తుపల్లి వరకు 6 జిల్లాలలో అనేకమైన అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. కొత్త బొగ్గు గనులు రావాలి. ఆ కొత్త బొగ్గు గనులకు సంబంధించింది వీళ్ళు రాజకీయ ఎజెండా ఏదైతే ఉన్నదో సమ్మేళనం చెప్పేసి, దీనిదని చెప్పేసి దానికి రాకుండా చేసినారు. దాన్ని వేలంపాట ద్వారానే రావాలని చెప్పేసి, వేలంపాటనే గౌరవించాలని చెప్పేసి, చట్టాన్ని గౌరవించాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ కానీ, ఐఎన్టీసీ కానీ లేఖలు సబ్మిట్ చేసినారు, మెమోరాండాలు ఇచ్చారు గతంలో ఉన్న చైర్మన్ గారికి. ఇప్పుడు కొత్త బొగ్గు బాయిల కోసం మరి ఈ రకమైన చర్చ మనం మొదలు పెట్టుకుంటా ఉంటే అసలుకే వేజ్ బోర్డుకు సంబంధించిన జాప్యం జరుగుతూ ఉంటే ఈ వేజ్ బోర్డుకు సంబంధించింది కూడా ఏ ఒక్క కార్మిక సంఘం మాట్లాడిన సందర్భం లేదు. ఏ ఒక్క కార్మిక సంఘం సంబంధించింది కూడా మరి కార్మికులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనం చేకూర్చిన సందర్భాలు లేవు. ఇవాళ సింగరేణి బొగ్గు గనుల పైన అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వచ్చినట్టు, ఎన్నికల హడావుడి కోలాహలం చేసినట్టు. మరి ఒకప్పుడున్న బొగ్గు బాయిలు ఏవి, కార్మికులకు సంబంధించిన చట్టబద్ధత ఏది, ఇవాళ సామాజిక భద్రత ఏది, నూతన బొగ్గు గనులు ఏవి, వాళ్ళకు సంబంధించిన రాష్ట్రం ప్రభుత్వం నుంచి ఆధీనంలో ఉన్న విద్యుత్ బొగ్గు బకాయిలు దాదాపు అక్టోబర్ 2025 నాటికి 51,149,000 కోట్ల రూపాయలు రావాల్సింది ఉన్నది. మరి ఇప్పటికి కూడా ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉన్నదో సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్లో మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉన్నదో మరి ఈ బొగ్గు బకాయిలు, విద్యుత్ బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున కోరుతా ఉన్నాం. అట్లనే ఈ అధికారులకు సంబంధించింది ఏదైతే ఉన్నదో డిపిఏ గైడ్లైన్స్ కానీ, సిపిఎస్యు సిస్టమ్ కానీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ నిబంధనల ప్రకారం పోవాలి తప్ప మాకు సంబంధించిన ఎన్సీడబ్ల్యూకి సంబంధించిన కోల్వేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించింది ఎక్కడ కూడా మా ప్రస్తావన తీసుకురావద్దని చెప్పేసి
వాళ్లకు మేము మనవి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు సంబంధించిన వేతనాల విషయంలో మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మీరు 10 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకున్నది మీ సీఎంఓ అధికారుల సంఘం, మేము 5 సంవత్సరాలకు సంబంధించింది అగ్రిమెంట్ చేసుకున్నాం. అది చారిత్రాత్మకమైన ఒప్పందం చేసుకున్నాం. దానివల్ల ప్రతి కార్మికునికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది, సామాజిక భద్రత కలిగింది, ఉద్యోగ భద్రత కలిగింది, ఇలా వెల్ఫేర్ రెమెంట్కి సంబంధించిన మౌలిక సదుపాయాలు కలిగినాయి. అన్నిటికీ మించి మరి ఇప్పుడు మనం వేజ్ బోర్డుకు సంబంధించిన 12వ వేతన ఒప్పందానికి సంబంధించిన కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా కోల్ ఇండియా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ములుగు రోడ్లోని పూలే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు నాయిని రాజేందర్ రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పాల్గొని పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. మహాత్మా పూలే ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పూలే ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఇక ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ మహాత్మా పూలే జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని ఎప్పటికప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. పూలే సేవలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగానే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణ కానివ్వండి, సెన్సస్ కానీ అన్ని తీసి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ వల్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి అనుగుణంగానే ముందుకు పోవాలి. జ్యోతిరావు పూలే గారు కన్న కళలను నిజం చేయాలంటే వీటన్నిటిని కూడా ఆచరించి వాటికి ఆచరించిన రోజే నిజమైన జయంతులు కానీ నివాళులు కానీ అన్నీ కూడా మనం గుర్తు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది గుర్తు చేసుకొని వారి యొక్క కష్టాలని, చేసిన త్యాగాలని స్మరించుకుంటూ వారి యొక్క కష్ట సుఖాలకు వారు చేసిన ఒక మార్గాన్ని వెనుకుంటూ ముందుకు పోవాలనే ఆలోచనతోటే వారి యొక్క ఆచారాన్ని ముందుకు తీసుకోవాలని విజ్ఞప్తి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతులను ఘనంగా వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే అధికారంగా జయంతి వర్ధంతిని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు బీసీ మంత్రి అదే రోజు కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన బీసీ హాస్పిటల్స్ అన్నీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే సొసైటీ చేసి అదేవిధంగా ఆనాడు ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆంక్ష విగ్రహాలు రావడానికి కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని కూడా ఈనాడు తెలంగాణ ప్రజలు కానీ 50 దేశ ప్రజలు కూడా మనోజ్ఞాన్ని చేస్తూ ఇలా ఇంత ఘనంగా గ్రామ స్థాయికి దేశ స్థాయిలో నన్ను ఒప్పుకుంటే అది కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని అందజేయకుండా ఘనంగా నిర్వహిస్తున్న కార్యక్రమం పనిచేస్తుంది. కానీ ఈనాడు ఏ ప్రభుత్వం తీసుకున్నా పెద్దెత్తున విద్యాపరంగా ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా నర్సంపేటలోని బైపాస్ రోడ్డులో 280 సర్వే నెంబర్ వద్ద 15 ఫీట్ల రోడ్డును ఆక్రమించి చింత వీరలక్ష్మి ఆక్రమంగా ఇల్లు నిర్మించింది. ఈ 15 ఫీట్ల రోడ్డు నంద్యాల వీరారెడ్డి, ఇస్రం బాబు, పరికరాల సుభద్ర, వంగ రవి మరో 20 మందికి ఈ దారి ప్రధాన దారి. ఈ యొక్క దారిని చింత వీరలక్ష్మి గత 4 నెలల క్రితం ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఎవరైనా ఈ ఫెన్సింగ్ తీయాలనుకుంటే నేను ఎస్సీ మహిళను, మీ పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. మున్సిపల్ కమిషనర్ గారికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. ఓ రాజకీయ నాయకుడు మున్సిపల్ కమిషనర్ను బెదిరిస్తున్నట్టుగా కమిషనర్ గారు ఈ రోడ్డును ఇప్పటి వరకు సందర్శించిన దాఖలాలు కనిపించలేదు అని అన్నారు.
గత 60 సంవత్సరాల నుంచి రెవెన్యూ రికార్డులో ఈ దారి 15 ఫీట్లుగా ఉంది. మున్సిపల్ రికార్డు ప్రకారం ఈ పరికరాల సుభద్ర గారికి 40 సంవత్సరాల నుంచి హౌస్ నెంబర్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 15 ఫీట్ల రోడ్డు ఉండడం వల్లనే ఇక్కడ నంద్యాల వీరారెడ్డి మరియు ఇస్రం బాబు, పరికరాల సుభద్ర, ఇంకా రెడ్డి సాబు, తర్వాత భాషబైన రవి, వంగ రవి, వెంకటరామరెడ్డి సుమారు 20 మందికి ఈ దారి గత 60 సంవత్సరాల నుంచి ఉంది. చింత వీరలక్ష్మి అనేటువంటి వ్యక్తి గత 4 నెలల కింద అక్రమంగా హౌజ్ను నిర్మించడమే కాకుండా ఈ యొక్క రోడ్డును ఆక్రమించింది. ఈ రోడ్డు నుంచి ఎవరైనా పోయినట్లయితే మీ పైన SC ST యాక్ట్ కేసు పెడతా అని బెదిరిస్తుంది. పలుమార్లు మున్సిపల్ కమిషనర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది దీన్ని కూలగొట్టమని. ఇప్పటివరకు కూడా మున్సిపల్ కమిషనరు అసలు స్పందించడం లేదు. పైగా మున్సిపల్ కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు వస్తా అని చెప్తున్నారు కానీ ఒకరోజు వచ్చిన దాఖలాలు లేవు. గత 4 నెలల నుంచి సుమారుగా 25 సార్లు ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది. ఒక 200 సార్లు TPOకు TPS వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళ లోపల స్పందన లేదు. తర్వాత పోలీసు వాళ్ళకు కూడా చాలాసార్లు పలుమార్లు దరఖాస్తు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు చింత వీరలక్ష్మిని పిలిపించి సైట్ మీదకి రావడం జరిగింది. 2 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి కూడా సైట్ నుంచి ఇక్కడ ఉన్న ఏదైతే అక్రమంగా ఫెన్సింగ్ చేసినా ఆ ఫెన్సింగ్ ఉడబికమని చెప్పారు. అయినప్పటికీ ఉడబికట్లేరు. ఒక రౌడీ రాజకీయ నాయకుడు అయినటువంటి వ్యక్తి తన చెప్పు చేతల్లో పట్టుకొని కొంతమంది రౌడీలను, కిరాయి రౌడీలను ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే ఈ భూమిపైకి మేము వస్తాం అప్పుడు దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ దారి వంగరవికి ఒకరికి సంబంధించినటువంటిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల వీరారెడ్డికి సంబంధించినటువంటిది, పరికరాల సుభద్రకు సంబంధించింది, పరికరాల సూలయ్య మరియు ఇస్రం బాబుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. వీళ్ళు పోవడానికి ప్రధాన దారి ఇది ఒకటే. మున్సిపల్కు సంబంధించినటువంటి రోడ్డును ఆక్రమించినా కూడా తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారు ఈ మున్సిపల్ కమిషనరు. మొన్న 3 రోజుల క్రితము అదనపు కలెక్టర్ గారికి ఈ మెమోరాండం సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పిలిచి అడిగితే నేను చేస్తా అంటున్నాను తప్ప నేటి వరకు సైట్ మీదకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మేము ఒకటే వేడుకుంటున్నాం, ఈ నర్సంపేట మున్సిపాలిటీలో అనవసరంగా అక్రమాలు జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుగా వ్యవస్థ ఈ కమిషనరు మరి తన ఒక వృత్తిని ఇక్కడ నిర్వర్తిస్తాడా లేదా అని చెప్పి ఈ జనాలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా మన మున్సిపల్ కమిషనర్ గారి మీద ఉంది. కమిషనర్ మాత్రం ఏ రోజు మాత్రం సైట్ మీదకి రాలేదు. రావడానికి జంకుతున్నాడు. నన్ను ఒక నాయకుడు భయపడిస్తున్నట్టు పేర్లు చెప్పట్లేడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేము లోపలికి పోవాలన్నా కూడా కనీసం మా 2 వీలర్ పోవాలన్నా కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి దీన్ని మీ ప్రజానీకం ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో చూడండి. మరి ఈ రోడ్డు మాకు వెంటనే మాకు ఈ రోడ్డు ఉన్నటువంటిది 15 ఫీట్ల రోడ్డును ఇచ్చి మా 20 మంది కుటుంబాలకు ఈ రోడ్డే ప్రధానం. కాబట్టి ఈ రోడ్డును ఖచ్చితంగా మీరు త్వరలోనే సాకారం చేయాలని చెప్పి మేము ఈ నర్సంపేట నియోజకవర్గ అధికారులందరినీ వేడుకోవడం జరుగుతుంది. ఇలా జరగని ఎడల మేము ఖచ్చితంగా మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. ఆ తర్వాత అవసరమైతే ఇక్కడ జరుగుతున్న అవినీతిపై సీఎం గారికి కూడా మేము చెప్పదలుచుకున్నాము. ఇక వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నాను. ఏమైనా ఒక మాటకు SC ST యాక్ట్ కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళు సైట్ మీదకి రాగానే ఇక్కడ నుంచి పోవడం జరుగుతుందామే. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించి ఈ ప్రజానికం అంతా కలిసి న్యాయం చేయాలని చెప్పి చెప్తున్నాము. నేను గత 20 సంవత్సరాలు పరికరాల సుభద్ర దగ్గర ల్యాండ్ కొనడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటిదాకా ఏం డిస్టర్బెన్స్ ఇవ్వడానికి ఈ మధ్యనే వీరలక్ష్మి అనే ఆమె దారిని మొత్తం కట్ చేసుకొని దారిని బంద్ పెట్టించి ఆక్యుపై చేసుకున్నది. ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినాము, రెవెన్యూ వాళ్ళకి చెప్పినాము, మున్సిపాలిటీలకు చెప్పినాము, అయినా రికార్డ్స్ పెట్టలేదు వాళ్ళు. అయితే దీన్ని తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాలు అవుతుంది. అది వరకు దారి 15 ఫీట్ల రోడ్డు మాకు రికార్డులో కూడా ఉన్నది. మున్సిపాలిటీ వాళ్ళకి కూడా మేము రికార్డు చేయించినాము. వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు దారి కావాలని మేము కొట్లాడుతున్నాం సార్. చెప్పు. నెల వీరారెడ్డి. నేను గత 20 సంవత్సరాలు పరికరాల సుభద్ర దగ్గర ల్యాండ్ కొనడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటిదాకా ఏం డిస్టర్బెన్స్ ఇవ్వడానికి ఈ మధ్యనే వీరలక్ష్మి అనే ఆమె దారిని మొత్తం కట్ చేసుకొని దారిని బంద్ పెట్టించి ఆక్యుపై చేసుకున్నది. ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినాము, రెవెన్యూ వాళ్ళకి చెప్పినాము, మున్సిపాలిటీలకు చెప్పినాము, అయినా రికార్డ్స్ పెట్టలేదు వాళ్ళు. అయితే దీన్ని తెలియజేస్తున్నాను.
మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను శనివారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరిఖని పట్టణంలో రాకేష్ టాకీస్ సమీపంలోని జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహా సంస్కర్తగా నిలిచారని పేర్కొన్నారు. బాలికల విద్యకు శ్రీకారం చుట్టి మహిళల అభివృద్ధికి తొలి పాఠశాలలను ప్రారంభించడం ద్వారా సమాజంలో గొప్ప మార్పుకు నాంది పలికారని తెలిపారు. అలాగే రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. అందుల సంధ్యారాణి వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. తోడేటి శంకరన్న గారు సమానం రావాలని ఆహ్వానిస్తున్నాం. భావించద్దు. ఉన్న వాళ్ళను గౌరవంగా స్వామి గారు, గౌరవ కార్పొరేటర్లు, అన్ని సంఘాల మా భారతీయ జనతా పార్టీ నాతో సహా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. దాదాపు పెద్దవాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి విషయాలను చెప్పారు. సరే, నేను అందులోకి పోకుండా ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి లిఖింపబడేటువంటి మొట్టమొదటి పేరు జ్యోతిరావు పూలే గారు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇక్కడ నాతో సహా వేదికపై గౌరవ నగర మేయర్ గారితో సహా ఇక్కడ వేదికపై అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారందరికీ కూడా రాజ్యాంగపరంగా అవకాశాలని, రిజర్వేషన్లను ఇచ్చి ఈ వేదికపై నించోబెట్టినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. అంటే అంత గొప్ప మహనీయుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నామంటే నిజంగా కూడా ప్రతి ఒక్కరూ గర్వపడాల్సినటువంటి అవసరం. వాళ్ళ 1827 వారు జన్మించింది. అంటే 200 ఏళ్ళు, దాదాపుగా 2 శతాబ్దాలు. వారు 1827లో జన్మిస్తే 48లో మొదటి పాఠశాల నిర్మాణం చేసింది. అంటే గన్ను కంటే, బుల్లెట్ కంటే పవర్ఫుల్ అక్షరంతోటే ఈ లోకంలో, సమాజంలో చీకటిని, అజ్ఞానాన్ని, అంటరానితనాన్ని రూపుమాపచ్చనేటువంటి ఒక ఆలోచన వారు ఎప్పుడు చేసిందంటే 20వ సంవత్సరంలో. మరి 20 ఏళ్ళకి ఒక యువకుడు భవిష్యత్తు కోసము ఆలోచన చేసిండు. అది 200 ఏళ్ళ కింద పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు ఆలోచన చేసిండు. మరి మన వంతు బాధ్యతగా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇలా నిజంగా నేను చెప్తా ఉన్నాను అంటే, మనం వేదికల మీద మాట్లాడుకోవడం అని కాదు, ఎవరిని కూడా తప్పు పట్టడం అని కాదు. మన ద్వారా వారికి ఇచ్చేటువంటి నివాళి, వాళ్ళ విగ్రహాలు పెడుతున్నో లేకపోతే వారికి దండలేసి నివాళులు అర్పిస్తున్నో కాదు. మన వంతు బాధ్యతగా ఆ మహనీయుడు 200 ఏళ్ళ కిందట పుట్టి రేపటి సమాజం మార్పు కోసం ఏదైతే ఆలోచన చేసిందో మన వంతుగా మన 10 మంది కన్నా మరి సహాయం చేస్తూ ఉన్నామా లేదా, ఒకరి అభివృద్ధి కోసం మనం కృషి చేస్తూ ఉన్నామా లేదా అనేది ఆలోచన చేసినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి నివాళిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఇంతకుముందు ఒక మిత్రులు మాట్లాడింది, మరి ఎక్కడికి పోయినా కూడా జ్యోతిరావు పూలే గారి విగ్రహాలు చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. మన రామగుండం నియోజకవర్గంలో ఒకటి ఉన్నది మనం ఇక్కడ. వాళ్ళ భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా మహనీయుల విగ్రహాలని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా ప్రతి ఇంట్లో జ్యోతిరావు పూలే గారి విగ్రహం, సావిత్రిబాయి పూలే గారి విగ్రహం,
అంబేద్కర్ గారి విగ్రహము ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉండాలి. ఎందుకంటే పొద్దుగాల లేస్తే వారి యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. వాళ్ళ సమాజంలో మనం అందరికీ కూడా చెప్పడం కాదు, ఫస్ట్ మన కుటుంబం నుంచి మొదలు కావాలి. వాళ్ళ చరిత్రని భవిష్యత్ తరాలకి మన కుటుంబం నుంచి అందించేటువంటి అవసరం తప్పకుండా అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తూ, ఏమైనా వారు ఆలోచన చేసి అనేక రకాల అవమానాలకి కష్టాలని ఎదుర్కొని ఇవాళ ఆలోచన చేసింది కనుకనే ఇవాళ మనం భక్తులుగా ఇక్కడ వేదిక పైన నిలబడటం, మాట్లాడగలుగుతా ఉన్నాం. కాబట్టి భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, పూలే గారి స్ఫూర్తిని ఈ సమాజంలో మానవ మనుగడ ఉన్నంతకాలం సజీవంగా నిలుస్తుంది. దానికోసం అందరం కూడా మరి మన వంతు ప్రయత్నం లోపల ఎట్లాంటి లోపం లేకుండా తప్పకుండా అందరం కూడా జాతి కొరకు, సమాజం కొరకు ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తూ, మరోమారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై పూలే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.